కానీ తీర్చిన కొంది ఇది బలం పెరిగి మన ముంచేస్తున్నదని దానికి తెలియలే. అట్లా మనకి మనం లోపల చూసుకోలేనంత వరకు ఆ తీర్చడం కోసం దానికోసమే ప్రయాణిస్తున్నది. అస్తమానం మనకి అందించేది ఏంటయ్యా అంటే లోపల ట్రాన్స్ఫార్మర్ ఏం చేసింది, అక్కడి నుంచి అన్నిటికీ పంపబడింది కరెంటు. అక్కడ నిల్వ చేసుకుని అన్నిటికీ పంపించబడింది. ఇప్పుడు మనలో ఉన్న ఆ పూర్ణమైన పవరు అన్నిటికీ పంపించబడటం అంటే ఏంటి? తను దాచిన వెలితి భయము అవస్థ ఏదైతే ఎన్ని రకాలుగా ఉందో, మనస్పరంగా కానీ దేహపరంగా కానీ, ఆటికి అందివ్వటానికి ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ లాగా లోపల. ఏ రకంగా మనలోంచి పుట్టిన కానీ అది అక్కడి నుంచి తీసుకోవటం మాని బయటి నుంచి ప్రయాణిస్తున్నది. అందుకే రోజు గడిపేస్తున్నాం, సంవత్సరాలు గడిపేస్తున్నాం, జీవితాన్ని గడిచిపోతున్నాయా, ఏమి ఆగట్లేదు కదా. ఆ గడిపేసిన దాంట్లో మనం ఎలా పాతుకున్నాం, దేహభావంతోనే పాతుకున్నాం కనుక ఇయే కనపడుతుంది. ఆత్మభావనగా తీసుకెళ్తా ఉంటే పాతుకోవడానికి అక్కడ ఏమీ లేదు, స్థలం లేదు. నేను మొక్క పెట్టాలి అని ఎక్కడో బాగుందని తెచ్చుకున్నా, నా ఇంట్లో స్థలం లేదు, నేను తెచ్చి వాడబెట్టాలి, పాడు చేయాలి. అట్లా మనకు ఇప్పుడు ఇంకో దాన్ని మన దగ్గర తగిలించడానికి స్థలం లేదు. ఎందుకో నిండి ఉన్న భగవంతుడుగా పవర్గా ఆక్రమించబడిపోయి ఉంది అది. మొన్న నేలంతా గట్టేసుకున్నాను, ఇంకా మొక్కెట్ట పెట్టను, గట్టు మీద మొక్క బతకదు కదా. అట్లా మనం ఉన్నదంతా బ్రహ్మం చేసుకోమంటున్నాడు. అయ్యున్నాం. అప్పుడే నాకు ఒక పని ఉందా, లేదు. ఇప్పుడు ఒక పని ఇంకోళ్ళు చేసేసారు, నాకు ఇంట్లో పని ఏమి లేదు, నేనేం చేయాలి? ఆ పని నాకు లేనందుకు నేనేం చేయాలి? నేను నాతో ఉండాలి. ఇట్లా మన గడపే విధానాన్ని నేర్పుతున్నాను. మరి మనకి చిన్నప్పటి నుంచి నేను ఈ పని చేశాను. ఇప్పుడు ఆ పని లేకుండా చేశాడు ఎందుకు? అవసరము రుణము మారిపోయాలి కనుక. అప్పుడు అవసరం ఉంది కనుక ఆ పని జరిగింది. ఇప్పుడు అవసరం లేదు, ఆ పని ఖాళీ అయింది. ఎవరికో ఎలా ఉందో మనకు అనవసరం, మనదే మనం చూసుకుందాం. మన చిన్ననాటి నుంచి అవసరాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఏం మారింది? మన దేహానికి ఉన్న రుణం తీరింది, మనకున్న అవసరం తీరింది. అవసరం తీరిపోయింది. అప్పుడు రుణం ఉన్నాము, 10 మంది ఉన్నారు, 10 మందితో కలిసిన అవసరం వచ్చింది, పని చేసుకున్నాం. ఇప్పుడు రుణం తీరింది, లేరు, ఉన్నదొక్కలమే. అవసరం లేని వస్తువు ఏం చేసుకుంటాం? కల్పన తప్ప. అట్లా అమ్మ మరీ సత్సంగంగా అక్కడ జరిగిన సృష్టి యావత్తు ఎక్కడ జరిగినా దైవాన్ని నిక్షిప్తం చేసినప్పుడు ఇంకో రకంగానో ఎక్కడైనా సరే దైవం అన్నా ఏ పేరు పెట్టుకున్నా ఏ పని అయినా సరే దీనిని కల్పనగా తీసుకెళ్ళిన వాడు కల్పించుకుంటున్నాడా, దాని దగ్గరికి ఈడెళ్ళాడా, ఈడి దగ్గరికి అది వచ్చిందా గుర్తుపట్టటమే. రెండిట్లో ఉన్నది ఒకటే. అందుకనే భగవంతుడు మానవ జన్మని బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే ఎప్పుడు ఒకేలాగా ఉన్నది ఆత్మే కానీ శరీరం కాదని, అవసరాలు మారిపోతూ ఉంటాయని, ఈ మార్పు చెందే దాంతో మనము మారని ఆత్మను పట్టుకోకుండా ముద్రలను పట్టుకున్నాం. మనలో ఉండి మారని ఆత్మ ఒకటి ఉంది చూసావు, అప్పుడు ఇప్పుడు అది గుర్తుపట్టడం మానేసి నేను ఇట్టా చేసా, నేను అప్పుడు చేసా, ఇప్పుడు చేసా, ఏదో చేశా అని మారేదాన్ని పట్టుకుంది. ఇంత తేలిగ్గా దాన్ని తుడపగలగటం ఎలా? పట్టుకున్న దాన్ని భావనగా నేను ఆత్మననే యొక్క ఎరుకు దగ్గరికి వెళ్తే ఎక్కడికక్కడ
అదే తుడిపేస్తున్నది, మనం తుడిపక్కల్లా. గుర్తుపట్టకుండా తుడుపుతున్నది, గుర్తు లేకుండా తుడుపుతున్నది. ఇప్పుడు ఎవరమైనా ఒక ఒక పనిని గుర్తు పెట్టుకోవాలి అనుకుంటే గుర్తుండట్లా, అవసరాన్ని బట్టి గుర్తుంటున్నాడు. అంటే మనకి ఆ పని కారణం ఉంటే గుర్తుంటున్నాడు, కారణం లేకపోతే గుర్తు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మరి మనం భూమి మీద పుట్టున్నందుకు ఎలాంటి గుర్తు కావాలి? నేను ఆత్మని అని గుర్తుంటే ఆ ఆత్మ పవర్తో ఎంత దీనికి అవసరమో అది గుర్తు తెస్తాడు ఆ నిమిషంలో. పొద్దునుంచి వినాయకుడి దగ్గర మనమేమి ప్రత్యేకమైన పూజ చేయట్లేదు, బొమ్మ కూడా లేదు, ఏం పని లేదు. అంటే పని లేదన్న దగ్గర ఒక్కొక్కటి గుర్తు చేసేటప్పుడు గుర్తొచ్చింది. అక్షంతలన్నా కలపవా పూజ దగ్గరికి అంటే ఒక్కొక్కటి మనం చేసింది ఉన్నది ఇక్కడ అవసరమయ్యేది. పసుపు వినాయకుడినన్నా చేయవా, దూది తీసుకుని ఆ వస్త్రం అన్నా చేయవా. అంటే మనం చేసిన దాంట్లోకి నాకు ఇక్కడ ఏం అక్కర్లేదు, నాకేం తెలవదు అనుకున్న అవసరానికి ఒకటి గుర్తు చేస్తా మన పనిని మన చేతే చేయించుకోగలడు. అట్లాగా అంటా ఉన్నప్పుడు సరే కూర్చున్న కాడి నుంచి గుర్తొచ్చిన కోసం 4 సార్లు లేగిస్తేమనుకో, భారంగా ఉందే అందనుకో, అక్కడ నీతో భారమైనా చేయాల్సిందే. భారం అంటుంది అనుకో, భారం ఎవరికి? గుర్తొచ్చేటప్పుడు దీనికి భారం, గుర్తొచ్చేటప్పుడు దానికి కాదు కదా. సరే, అట్లా అసలు ప్రతి అణువులో ఏమీ లేనివాడుగా ఉన్న నువ్వా ఒక్కొక్కటి గుర్తు తెచ్చి వాసనగా ఉన్న దానిని, గుర్తు లేనప్పుడు దాంతో పనే లేదు, గుర్తొచ్చినప్పుడు చేసే దాంట్లో మళ్ళీ ఏమనుకుంటాడంటే మర్చిపోకుండా బాగానే గుర్తు తెచ్చావు, చేసుకున్నాననే ఫీల్ కదా, ప్రతి దాంట్లో చేసుకున్నాననే ఫీలు, దాంట్లో బాగానే గుర్తు తెచ్చావనే ఫీలు, వీడు పరంగాను తృప్తి పరుస్తానే మళ్ళీ అంటే ఇదంతా ముందలే నేను చేయాలి కదా అంటే వాడు చేసి వాడు మర్చిపోతూ ఉంటాడు. ఏం పని లేదు అని చెప్పిన ఖాళీని నీ సొంతమే. ఆ ఏం పని లేదు నువ్వు దాంట్లో నుంచి ఒక్కొక్కటి అవసరం చూపించేది అదే. ఎంత అంటే దగ్గరతనంలో తాను, అవసరంగా కదిపే దాంట్లో తాను. అది ఇంకొకళ్ళకి చెప్పేది కాదు, ఇంకోళ్ళు చూపించేది కాదు. కాబట్టి నేను మర్చిపోతున్నానా, నాకు అవసరం తీరుతున్నదా? ఇదంతా ఎవరో కోసం కాదు కదా. నడిపించుకునేవాడు యొక్క సత్యాన్ని వాడు గుర్తుపడతా ఉంటే ముందలంతా ఆలోచించి అప్పుడు మర్చిపోతే ఎలా ఉంది? ముందర నాకేం పని లేదు అన్న స్పష్టతలో చూస్తా మళ్ళీ అవసరం తీర్చేటట్టు అవుతుంది. ఎందుకంటే ఈ దేహం ఉన్నంత వరకు ఎవరి రుణం వాళ్ళకుంది, కాబట్టి ఆ గుర్తు తెస్తున్నాడు. గుర్తు తెచ్చిన దాంట్లో ఏమనుకున్నాం మనం? ఇదే భగవంతుడు. మనకేది గుర్తు తెస్తే అదే భగవంతుడు. ఎందుకు? తమో గుణం నుంచి వీడి ఒక క్రియ రూపంలోకి తీసుకెళ్ళాలి అంటే శాస్త్రబద్ధంగాను లేకపోతే సాంప్రదాయంగాను అంతకుముందలు చేసిన ఇష్టమను ఏదన్నా కానీ అంటే ఎంత ఏర్పాటు జరిగించాడంటే ఖాళీలో ఖాళీ అయిన చైతన్యము నువ్వే, ఖాళీ చైతన్యాన్ని ఆధారం చేసుకుని క్రియగా మలిచబడ్డది నువ్వే. అక్కడ మనమే చూసుకుంటాం. ఇదంతా ఇంకోళ్ళ కోసం చేయట్లా, నీలో కలుగుతూ ఉన్నది. చేస్తున్నప్పుడు ఎవరైనా మనకి వీళ్ళకి ఎందుకు మేలకుండా కూర్చోక అందే అనుకో, ఏదన్నా విషయం ఆ మెదలకుండా కూర్చునే సత్యాన్ని మరిచి వచ్చినోడు ఈ కదులుతున్నాడు, ఆడు నీ దగ్గరే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మెదలకుండా ఉండొచ్చు, ఉండేవాడుగా ఉన్నవాడిని మరిచాడు వీడు ఆత్మగా. అందుకు వీటన్నిటితోటి కనెక్షన్ అయ్యను కొంది వీడి కల్పనతో ఉన్నాడు. మనం పక్క నుంచి ఇదెందుకు అని కలిగినప్పుడల్లా అక్కడ కాదు ఇక్కడ కలుగుతున్నది ఏదో ఒకటి చూడు. ఈ కలిగింది కూడా దీనికి ఎందుకే,
కానీ నాకు కావాలి అంటున్నావు. నీకు కావాలి అన్నప్పుడు అంతటా అట్ట కావాలని ఉండదా, కదలదా? అక్కడికి వచ్చేసరికి వేరు చూసి ఒకలాగాను, ఇక్కడికి వచ్చేసరికి అవసరంగా నువ్వు ఎందుకు రెండు చేసుకున్నావు. అలా మనల్ని ఇప్పుడు ఒక్క ముక్కలో చెప్పేసుకుంటావమ్మా పరమాత్మే అని. ఆ పరమాత్మని ఏ అయ్యున్న దానిని మనం చూసే కోణం, మన నాలెడ్జిని మనకు గుర్తుపడితే అప్పుడు మనకి ఇంకా తొందరగా ఆ పరమాత్మ నుంచి ఎంత దూరంగా ఉన్నామో గుర్తుపడతాం. కొటేషన్లో ఒక ముక్క ఇక్కడ కూర్చొని చెప్పుకునేటప్పుడు ఏముంది, సమాధానం ఉంది అక్కడే. కానీ ఆ కొటేషన్ నిన్ను నీ దగ్గర చూపిస్తూ ఉంటే, ఇప్పుడు అక్షరం అక్కడెక్కడ ఉంటే మనకేమంత అక్కర్లేదు చదవాల్సింది, చదివేటప్పుడు దగ్గరకు రావాలి. ఇప్పుడు జ్ఞానం అంతా అట కొటేషన్గా మన దగ్గరకు రానంత వరకు బాగానేగా వినపడింది కూడా. కానీ మన దగ్గరకే వచ్చినప్పుడు అక్షరం స్పష్టంగా కనపడితే తప్పు లేకుండా చదువుతా, స్పష్టంగా కనపడకపోతే తప్పే కదా నేను చదివేది. మనం కూడా ఇప్పుడు ఈ తప్పు ఒప్పుతో అనుకున్న జ్ఞానపరమైన ఆత్మని గుర్తి ఎరగటం, నేను ఆత్మని గుర్తి ఎరగటం. ఒక కల్పనగా కదిలేక నేనెందుకు పుడుతున్నది, అక్కడ వస్తువు చూస్తే నాకు కావాలి అందే, లేకపోతే ఈ చేతలు చూస్తే నేను చెయ్యాలి అందే కదా. దీంతోనే కదా కల్పన అంతా పుడుతున్నది. ఆ కావాలి అన్నదాని వెనకాల, ఈ చెయ్యాలి అన్నదాని వెనకాల ఒక్క ఉన్న ఆధారం ఎంత చిత్రంగా మనలోని మన గమనం గుర్తుపడతా ఉంటే కానీ ఆ చైతన్యంగా మనం మిగల్లేం. నిమిషంలో ఇదొద్దు ఇది కావాలి, ఇదొద్దు ఇది కావాలి, ఇది చేస్తాను ఇది చేయను అంటే ప్రతి క్షణం జరుగుతుంది కదా ప్రతి కారణం దగ్గర. ఆ జరిగేటప్పుడు కదలని వాడిగా ఉన్న నిన్ను గుర్తుపట్టు, ఈ రెండింటిని నువ్వే పక్కన పెట్టుకుంటావు. అది అక్కర్లేదని వదిలేసేది కాదు, మన దగ్గర కదిలిందంతా కరెక్టేనని మోసేది కాదు. ఎంత చిత్రమో చూడెక్కడ. నేను పట్టించుకోను అని వదిలితే అది మోనై కూర్చుని మననే వెంట పెడుతున్నది. నా దగ్గర ఏం జరుగుతా ఉన్నా నేను పట్టించుకోను అని అంటే అది మోనై కూర్చుని పరమాత్మనే తగ్గించేసింది. అదే కనుక నేను పట్టించుకుంటాను అంటే నేను సరి చేసుకుంటాను, దీనిని గుర్తిస్తాను అంటే ఆ గుర్తించినప్పుడల్లా శుభ్రం చేసి చైతన్యం దగ్గరికి తీసుకెళ్ళింది. అందుకే చూడు, మాహిని గుర్తుపట్టి చైతన్యం దగ్గరికి వెళ్తున్నామా, పరమాత్మని గుర్తుపట్టి మాయని దూరం, ఆ పరమాత్మ దూరం చేస్తున్నాడు. రెండు మన దగ్గర జరపబడుతున్నాయి. ఈ రెండు ఏ దారి తీసుకోగలడు, వీడు మనోబలాన్ని బట్టి తీసుకోగలడు. ఒక క్షణం చైతన్య స్థానంలో ఉన్నాడంటే ఆఫ్టర్ ఆల్ దాన్ని ఆడే చేసుకుంటాడు. చైతన్యాన్ని మరిచాడా, దీంట్లో బలంగా ముద్రేసుకుని ఇలా చేయాల్సిందే అంటూ ఉంటాడు. ఆ చేయాల్సిందే దగ్గర మన పట్టు ఎంత ఉందో గుర్తుపట్టడమే. చైతన్యం దగ్గర గుర్తుపట్టేది లేదా, ఆల్రెడీ నిండబడి ఉంది అదంతా. దానిని మరిచిన కారణం ఉందే, దాని దగ్గర గుర్తుపట్టాల్సిందే. ఎట్లాగా, అమ్మో దీనివల్లే నేను ఇంత కలుపు మొక్కని వదిలేశాను అంటే ఉన్న బలమంతా లాగేసిన దానిలాగా దీనిని లాగేస్తూనే ఉంటుంది. అందుకనే ఇంద్రియపరంగా జరిగే జీవనశైలి దేహానికే సంబంధించిందే కనుక ఆ జీవనశైలిని ఆత్మ అనే అండతోనే శుభ్రం చేసుకోవాలి. ఆత్మ అనే అండ అసలు ఎక్కడన్నా కుదురుందా? కాలు అటు దిప్పు ఇటు దిప్పు నెప్పు ఇంకోటి కదిలికతో ఉన్న ఈ శరీరం ధర్మం ఉన్నంత వరకు అది కదుపుతూనే ఉంటున్నారు. మరి మనని ఇప్పుడు ఎలా చెప్పారు? సరే కదిలిన దాంట్లో కూడా పాస్ అయి ఉంది ఆత్మగా, అవస్థగా ఉన్న దాంట్లోని కూడా పాస్ అయి కలిసి ఉంది. ఇది ఎక్కువ పాళ్ళు ఉంది, అది తక్కువ పాళ్ళు ఉంది. మరి మనకు తెలియకోకుండానే మన కూర్చోబెడతాడు పరమాత్మ. అప్పుడు ఈ దేహం పాళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి, ఆత్మస్థానంలో స్థిరమైపోయాడు. అలాంటి ఆ స్థిర పడిన వాడిని మనం గుర్తుపడతా ఉంటే అమ్మ ఏం చెప్తున్నారు, ఇందాక
అలా వచ్చిన స్థిరుడిని ఇప్పుడు లేనివాడి దగ్గర నువ్వే అది జరుపుకోయటం. ఇప్పుడు కుదరలేదు, ఈ క్షణంలో నా శరీరంలో కుదరలేదు, ఎందుకు అని నేను చెప్పలేను, అడగలేను. ఎందుకంటే మరి ఆ పరమాత్మను అనుభవించే దారిలో ఇది ఇంకా విజృంభిస్తున్నదేమో, మనం గుర్తుపట్టే కొంది ఇది ఇంకా ఎక్కువ విజృంభిస్తున్నదేమో. అందుకని ఆ విజృంభించే దాంట్లో కూడా బ్రహ్మమే ఉంది, నేను దాన్ని వేరుకుంటా. ఇప్పుడు మనము మినువులు ఒడ్డు చేసినప్పుడు ఎక్కువది ఏంటో ఉన్నాయి, తక్కువ నాటిని ఏరుకోలేదా, ఎక్కువ వాటిలో నుంచి. ఇప్పుడు మనకు ఎక్కువ ఉన్న దేహవాసనలో నుంచి బ్రహ్మవాసనని ఏరుకోవటం పారబోయం కదా. విలువైన వస్తువుని కొంచెం ఉన్నా కూడా ఏరుకున్నాంగా. అబ్బా, ప్రతి జీవన విధానము కూడా మనకి పరమాత్మ అన్ని అనుభూతి రూపంలో చూపించాడు. మనం చేసుంటేనేగా అలాంటి అనుభూతి కలిగింది. ఒక వస్తువులు శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ మట్టిగట్లు వచ్చి కింద పడిపోయి పీట మీద ఉన్న ఇవన్నీ పక్కకి జరిపి దాంట్లో కూడా ఇంకా శుభ్రం చేసి దాంట్లో కూడా ఇంకా శుభ్రం చేసి ఎందుకు ఆ వస్తువు పోకుండా ఏరుకోలేదా? ఎందుకు? అది అవసరం. అట్లా మనలో మాయగా కలిసి ఉన్న దాంట్లో కూడా బ్రహ్మ ఉంది కనుక దాంట్లో ఏరుకుందాం. ఏరుకోవటానికి ఇప్పుడు విసుకొత్తే ఇసురు పారేద్దాం, ఆ రెండేమి అర్థం అంటాం, పారిపోసేస్తే పోలేదా అని. అది దొరకని సమయంలో, అవసరం ఎక్కువ ఉన్న సమయంలో ఎంత కాలాన్నైనా ఎంత శ్రమనైనా అట్టిపెట్టి ఏరుకుంటాం. దొరికే వస్తువు అయితే దీనికోసం ఇంతకాలం నేను వాడలేనని ఇసిరేసుకుంటాం. ఇప్పుడు మనది కూడా ఆ పరమాత్మ వస్తువు దొరకందే, అంటే మన అనుభవంలో దొరకంది. ఉన్నదంతా ఉంది కానీ మన అనుభవంలో దొరకంది. మన అనుభవంలో దొరకంది కనుక ఇప్పుడు సత్సంగ రూపంలో ఎక్కువగా మనని అక్కడ ఉంచుతున్నది. దేహ భావన రూపంలో మామూలుగా ఉన్నప్పుడు పాళ్ళు మారిపోతున్నాయి. ఇప్పుడు ఆ పాళ్ళు మారిపోయిన దగ్గర కూడా వదలకుండా ఏరుకునేదే బ్రహ్మం అంటే. ఇప్పుడు తక్కువ వస్తువులో ఎక్కువ పదార్థం ఉంటే గబగబా ఏరుకుంటాం. వేస్ట్లోనే తక్కువ ఉంటే కొంచెం టైం పడుతుంది కానీ ఏరుకోవటం మానుకోదు. ఇప్పుడు బ్రహ్మ పదార్థాన్ని మనకి పరమాత్మ ఎలా చూపించదలుచుకున్నాడంటే, ఆల్రెడీ జన్మజన్మలతో తెచ్చిన ఈ దేహ వాసన ఈ క్షణంలో ఎలా ఉంది చూడమంటున్నాడు. నిన్నెట్టా ఉంది మనకు పనికిరాదు, ఆయనకెట్టా ఉంటుంది మనకు పనికిరాదు, ఈ క్షణంలో ఎట్టా ఉందో చూడమంటున్నాడు. నువ్వైనా నేనే, నేను చూసుకోవడానికి. ఇప్పుడు పాకం కదిపే కొంది మంట కింద ఉన్నంతసేపు ఆ నీళ్ళు తగ్గిపోతా దగ్గరకు వచ్చింది అనుకుంటా చూడమా మనం? ఇంకా ఉడకలేదు కానీ దగ్గరకు వస్తున్నది అని చూసుకుంటానే ఉండాలి. వదిలేసి ఎక్కడొక ఇంకో పని దగ్గరికి వెళ్ళేది కాదు కదా. అలాగే మన ప్రయత్నం అంతా కూడా మనని మనమే చూసుకుంటా ఉండటం. ఆ ప్రయత్నంలో కింద మంటను బట్టే కదా అది ఎంత తొందరగా ఉడకగలిగేది. చిన్న దీపమే పెట్టాను, ఉడకదు కదా అది, కానీ అక్కడ ఉండాల్సిందే మనం. ఇప్పుడు మన ప్రయత్నం కూడా అది. ఆ ప్రయత్నంలో మొన్న ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు సెల్లలో మనకు అమ్మాయి వస్తున్నది అంటే జయం అంది, నేను రోజు పెట్టగానే ఆ ఒక్కటే చూస్తాను అంది. అంటే తర్వాత ఈ అమ్మ చెప్పేది సబ్జెక్టు ఇదంతా నాకు రాదు అంది. అనగానే అడిగే అంటే లోపలోడు అడిగిన విధానం చదువుతున్నా. అయితే నీకు నెట్ అనేదే రాదా సెల్లలో అన్నా. వస్తుంది అంటే ఆ నెట్ వస్తే ఇంకోటిని చూద్దాం అనిపిస్తున్నదమ్మా, దానికి వాడదామంటున్నది, ఇది అక్కర్లేదు అంది. దీనిని నేను బొమ్మను చూశాను, నాకు అది చాలు, దండం పెట్టుకున్నాను. ఇది నేను విందాము అనిపించట్లేదు. ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు ఏదైనా సరే మనకి అమ్మ చూస్తా కూడా కిందది చూడాలి అనిపించి నొక్కేసుకుంటాం, అది ఆపి కూడా ఎంత సబ్జెక్ట్లో ఉన్నా కూడా. అప్పుడు మనం గుర్తుపడతాం కదా, గుర్తుపట్టచ్చు కదా మనం. అది దాన్ని చూడు మనసు పక్కన పెట్టింది, దీన్ని చూడాలని ఆసక్తి రేపుతున్నది చూస్తాం కదా.
అట్లాగా అయితే ఎదుటోడి దగ్గర తొందరగా గుర్తుపట్టడానికి నేను సంఘటన చెప్తున్నా. ఎవరి దగ్గరైనా జరుగుతున్నది, నీ దగ్గరైనా జరుగుతున్నది, నా దగ్గరైనా జరుగుతున్నది. నాకు దండం పెట్టుకున్నది చాలు అంటున్నాడమ్మా. దాంట్లో నుంచి ఒక మూలం వినే కొందో నాకు అది అవసరమైంది అన్నప్పుడు దాన్ని పట్టుబట్టి చూస్తాం, వింటాం. నాకు అసలు అది అక్కర్లా, దీనితో కాలక్షేపం చేయాలని నా మది కోరుకున్నప్పుడు దీన్ని ఇప్పుడు ఎవరు అడిగారులే మన చూడమని, ఎవరన్నా మన ఇది చెయ్యమని అడిగారా? మన అవసరం, మన ముఖ్యం పని చేసుకుంటున్నాం. అమ్మదనే కాదు, సృష్టిలో ఎక్కడైనా సరే. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఒకళ్ళ దగ్గర అని కాదు, ఎవరి దగ్గర జరిగే విధానాన్ని పసిగట్టడం కోసం. ఇప్పుడు ఎంత ఇష్టంగా వచ్చినా, ఇష్టంగా మన సబ్జెక్ట్ ఎందాము నాకు ఇదే అని ధ్యాసలో నుంచి కూడా మన మనసు ఎట్టా తొలిగి వెళ్ళిపోతున్నది. అట్లాగా సర్లే దానికి అది అక్కర్లేదేమోలే, వీటి కోసం ఇష్టపడుతున్నదేమోలే అమ్మా అని చెప్పాడు. చెప్పగానే ఆడుకు చెప్పటం కాదు, నువ్వు చూసుకో అన్నాడు అన్నమాట. ఇప్పుడు ఇష్టంతో చూసుకునేటప్పుడు అవసరం తీరుతుంది. నాకు అది అక్కర్లేదన్నప్పుడు అవసరం దాంతో లేదు కదా. అంటే అడగటం సంగతి అమ్మ ఇంకా నెట్ రాదు అంటే రాదు అనుకున్నప్పుడు ఏది రాదు. ఇంకోటి చూస్తున్నాను అన్నప్పుడు ఇది వస్తుంది కదా. అంటే అప్పుడు గుర్తుపట్టడమే, నాకు ఇది అక్కర్లేదనిపించింది, అది నాకు కావాలనిపించింది. అట్లా ఇప్పుడు మనం మనలో నుంచి విషయం వైపుకి, నేను ఊరికే జయమ్మ మాట ఎత్తట్లా, ఒక సంఘటన మాట ఎత్తట్లా, విషయం నుంచి మన లోపల ఏకాగ్రతలో నుంచి మన విషయం వైపు మన బుద్ధి ఎందుకు లాక్కెళ్ళాది. నీకు తెలపటం కాదు, నాకు గుర్తుపట్టాలి ప్రతి క్షణం కూడా. అట్లాగా ఎవరో కోసం జీవించని ఈడు జీవించబడతా ఉన్నవాడు పరమాత్మకి ఎందుకు దూరం అయ్యాడు మనం గుర్తుపట్టాలమ్మా. మనలో అయ్యుండి సత్యాన్ని మనం గుర్తుపట్టనంత వరకు ఇంద్రియం మనం లాక్కెళ్ళి చూపెట్టినదా లేదా? ఇది కూడా పరమాత్మలోనిదే అంటే లోనిదే, దాని దగ్గర నాకు అంత పూర్ణం రావట్లేదు కదా. అన్నీ పరమాత్మలోనియే, విషయానికి ఇంకా లాక్కెళ్ళిపోతున్నది కదా. ఇప్పుడు మొన్న ఎందుకంటే ఎవరి దాళ్ళకే తెలుసు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని 100 చూపిస్తూ ఉంటాడు దాంట్లో. అది నొప్పులు ఉన్నోళ్ళమే అది దాని మీదకి ఆశపడి ఇట్టా చేస్తే బాగుండు అట్టా చేస్తే బాగుండని ఆడు సంవత్సరం బారికి చదవచ్చు, అది ఎవరు చూడాల. ఆడికి చదివింది అప్పుడు గుర్తొస్తే ఆడికి మార్కులు వస్తాయి. అంత చదివినా అక్కడ గుర్తు రాలేదనుకో, మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి? కాకపోతే నాలెడ్జీ లేకుండా పోదు, నాలెడ్జీ ఉండొచ్చు. ఏదన్నా ఇబ్బంది సమస్య వచ్చినప్పుడే కదా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం అంతా. అట్లా మనకి దాని నుంచి తప్పించుకునేవాడిని గుర్తుపట్టాలి. మన తప్పిస్తూ ఉంటాడు ఆడు రెడీగానే, ఇది నీకు అక్కర్లేదు అని తప్పిస్తూనే ఉంటాడు. కానీ ఇది గుర్తుపట్టలేక పాత వాసనకి లాక్కెళ్ళిపోతూ ఉంటాం. పాత వాసనకి లాక్కెళ్తే ఎవరికి నష్టం? పక్కోడికి ఏమన్నానా? కాదు కదా. అమ్మ మనని ప్రతి క్షణంలో బ్రహ్మంగా మన లోపలే ఎంటర్ అయితే మన అనుభవంలో అమ్మయ్య ఇదే బ్రహ్మం అంటే అని ఏ క్షణానికి ఆ క్షణం ఎవరమైతే గుర్తుపడతా ఉంటామో అది బలాన్ని ఇస్తున్నది తప్ప ఎన్నదో చెప్పుకున్నదో కాదు. అంటే వినటానికి ఎన్నది ఎప్పుడొకప్పుడు గుర్తొచ్చి ఉపయోగపడుతుందేమో కానీ మనకి ఆ క్షణంలో అమ్మయ్య ఇదే పరమాత్మ అంటే నన్ను ఇలా కాపలా కాశాడు, లేకపోతే నాకైతే రాదు అని చెప్పుకుంటుంది. లోపల చెప్పుకుంటుంది. ఒక అవస్థ తీరినా చెప్పుకుంటుంది, అవస్థ తీరినా పరిస్థితులు మనకు అనుకూలించినా ప్రతి క్షణం గుర్తిస్తుంది. కాకపోతే ఆ గుర్తించినప్పుడు అది పరమాత్మగా గుర్తించబడితేనేమో ఆత్మగా బలం వస్తుంది, నేనుగా గుర్తించబడితే అహం వస్తుంది. చూడు నేను భలే వేసాను, నేను భలే చేశాను అంటుంది కదా, నేను పుట్టుకొస్తుంది కదా. అందుకే ఇప్పుడు చేసినవాడా చెయ్యనివాడా అంటే రుణాల బట్టి జరిగేవాడిని చేసినవా. అందుకే మనకు ఇప్పుడు దాకా అనుభవ రూపంలో
ఒకదాని దగ్గరే గుర్తుపడతా ఒకదాన్ని దూరం పెట్టాలి అనుకున్న వాళ్ళం కాబట్టి ఆ నాలెడ్జీ నుంచి మొత్తం పీకి రెండింటిని పెట్టండి, అప్పుడు ఇంకా రిజల్ట్ చూద్దరు. కానీ మన దగ్గర ఒకటి పెట్టి ఒకటి ఉంచుకున్నాం ఎన్నాళ్ళు. ఎందుకు ఆ ఒకటి ఎందుకు పెట్టాము? భరించలేక పెట్టాము. కానీ ఏదైతే దూరంగా పెట్టామో దానంకే చూస్తున్నది, ఇది చూస్తున్నది, దాని లక్షణం అది. అందుకనే ఆ దానంకు కూడా చూడకుండా దీనంకు కూడా చూడకుండా తయారయ్యేటట్టు నిన్ను చూపిస్తున్నాను. నేను దీనికోసం చేశాను అనే ఆశ్రయించిన దాన్ని ఇచ్చి రెండిటిని పక్కన పెట్టగలను. ఎలాగా భావనతోని. చేతలతో పెట్టడానికి జీవితం ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు కుదరదు. ఏదో ఒకటి ఒంటి మీదకి రావాలి. ఆ ఒంటి మీదకి రుణాన్ని పట్టి వస్తున్నది. ఇప్పుడు ఒంటి మీద వచ్చేది మార్పు చెందేది, కట్టుకుంటానికి ఉన్న ఒళ్ళు మార్పు చెందేది. దానికి ఆధారంగా ఉన్న చైతన్యం ఒక్కటే సత్యవంతమైంది. మరి ఆ సత్యవంతమైంది భావంలో ఉంటుంది కానీ చేతల్లో కుదరదు. ఈ చేతల్లో ఉన్నవన్నీ మార్పు చెందేవి. మార్పు చెందే వాటి కోసం ఇంత పని ఎందుకు అనొచ్చు, మనం అనుకోవచ్చు. కానీ ఇదేంటో సొంతం కింద ఈ క్షణంలో దీన్ని అనుభవిస్తాను అనే ఆశతోటే ప్రయాణం జరుపుకుంది ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని జరపటం మారదు కానీ భావనలో మార్పు అన్నమాట. ప్రయాణం మారదు, పనులు మారదు, భావనలో మార్పు. ఒంటి మీదకు నువ్వు వచ్చావా అన్నదానికి నాకు ఇది కావాల్సిందే అన్నదానికి ఎంత తేడా ఉంది. అది అర్థమయ్యే కొంది అనుభవంలో తెలవాల్సిందే కానీ ఇంకా కనిపించేది కాదు, చూపించేది కాదు. అట్లా మనని అటువైపుకి మనని జరిపి మన దగ్గరకు వచ్చేదాన్ని చూపించటం బ్రహ్మలక్ష్యం. మనం ఇక్కడున్నాం కనుక వీటన్నిటినీ ఇక్కడికి రావాలని కోరుకున్నాం. ఇప్పుడు పరమాత్మ మన అటు జరిపి ఏ వస్తే అయ్యి, దీని దగ్గరికి ఏ వస్తే అయ్యి భగవంతుడే కనుక. అందుకే ఈ క్వశ్చన్ వస్తువుకి మన అవసరం ఉందా, మనకు వస్తువు అవసరం ఉందా అనే మూలం తెలిసిందాకా లాక్కెళ్తున్నాడు. ఇప్పుడు దాకా వస్తువుకే మనకే వస్తువు అవసరం ఉందనే బతికేం. ఎందుకు మరి ఇది లేత కుదరదు అది లేత కుదరదు అని మొరిగిన వాళ్ళం కదా. కానీ పరమాత్మ దగ్గర వస్తువుకే మన అవసరం ఉంది. ఎందుకు మరి? ఆ వస్తువు వాడబడాలంటే మనిషి ఉండాలి కదా. అట్లా తయారు చేయాలంటే బుద్ధి ఏ స్థానంలో ఉండాలి? వస్తువుకే మన అవసరం ఉండాలి అంటే వస్తువు ఎక్కడన్నా ఉండొచ్చు, అది వచ్చి కూర్చుంటుంది రుణాన్ని బట్టి. ఇప్పుడు వస్తువు కాడికి మనం వెళ్ళాలి కాబట్టి నాకు ఈ రంగు నచ్చలేదు, ఆ రంగు నచ్చలేదు, ఇట్లా ఈ క్వాలిటీ బాగుంది, ఆ క్వాలిటీ బాగుందని ఈడు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆ రెండిట్లో ఎంత ఉంది అంటే దగ్గరగానే ఉంది, దూరంగానే ఉంది మన లోపలే భావనలో. మరి ఆ దగ్గరగా ఉన్నది దూరంగా ఉన్నది ఎవరు గుర్తుపట్టగలడు? మనిషి. మనం చేసుకుంటా వెళ్ళిపోతే మనకి రావాల్సింది వచ్చేదే పరమాత్మ. అంటే ఇప్పుడు చేయటం మానేసాడు, సరే వచ్చేదే వస్తుంది. చేస్తా ఉన్నాడు, అది కూడా వచ్చేదే వస్తుంది. అట్లా ఇప్పుడు చేయటం కానీ మానేయటం కానీ గడపటం. ఇందాక ఒకలా గడిపావు, నువ్వు ఇప్పుడు ఒకలా గడుపుతున్నావు, ఆయనకు ఒకలా గడుపుతున్నావు. గడపబడేదంతా మార్పు చెందేదే, నువ్వు ఒక్కడవే సత్యం అని బుద్ధిబలం పెరిగిందనుకో, వాడు గడిపేదానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు కూడా, ఇవ్వడు కూడా. అప్పుడు వాడికి గుర్తులో ఏమున్నాయి? ఆ ఎరుకొక్కటే ఉంది. ఇప్పుడు వీడు ఈ గడిపేదాంతో అలవాటు పడిపోయి ఇష్టపడిపోయిన మూలని ఇటుతో దీంట్లో నుంచి లాభం వచ్చింది, దాంట్లో నుంచి నష్టం వచ్చింది అని దీన్ని అటాచ్ చేసుకుంటున్నాడు. వీడు ఏమి చేయాలో తెలియక చేసుకున్నాడు.
అంటే అమ్మో అంటే ఏమనుకున్నాడో తెలుసా, ఇవన్నీ వదిలేస్తే మళ్ళీ నాకు బాధ్యత లేకుండా పోతుందేమో, లేకపోతే నాకు అందకుండా పోతాయేమో అని ఆడికి భయం. ఆడు ఉన్నంత వరకు మరి ఆడికి వస్తువు అవసరం ఉంది కదా, అందుకని వీడికి భయం. అప్పుడు ఈ భయంగా ఉన్న వీడిని ఏం చేయమన్నాడు భగవంతుడు పరమాత్మ? కరెంటు వైర్ ఊడితే, కనెక్షన్ ఊడితే అది తిరగట్లేదు అని ఎలా చూసామో, ఆ కరెంటు కలపగానే తిరుగుతుంది అన్నలాగా మన్ని ఈ కనెక్షన్లోంచి పీకి ఆ కనెక్షన్ ఇచ్చుకోమన్నాడు. ఈ కనెక్షన్లోంచి పీకి ఆ కనెక్షన్ ఇచ్చుకోమన్నాడు. మరి ఇటు నుంచి రావట్లేదండి, అటు నుంచి కలుపుదాం వైర్ అనరా కరెంటు వాడు వచ్చి. ఎందుకు? మనకు అవసరం తీరాలి కనుక అది తిరగాలి. అట్లా మన కనెక్షన్ని ఆత్మ నుంచి దేహభావనకి నుంచి ఆత్మభావన కనెక్షన్ కలపటము అంటే అది ఎక్కడన్నా చూపించేదా? వేరుగా ఉంటే కానీ అర్థం అవ్వనంత వరకు అయోమయంలోనే ఉంటుంది అది. ఎవరి కాలం అర్థమయ్యి గుర్తుపడతా కలుపుకున్నాడు అనుకో, అడిగి ఇంకా కలిపి నానవాళ్ళు కూడా ఉండదు అక్కడ, డైరెక్ట్గా పని అవుతాం. నేననే పుట్టడానికి లేదు కదా. అక్కడ ఉన్నది నేను, అక్కడ ఉన్నది నేను, అక్కడ ఉన్నది నేను అన్నప్పుడు అక్కడ ఉన్నది నేనే అయితే నాకెందుకు అక్కడ కోరిక పుడుతున్నది, నాకెందుకు అక్కడ తలంపు పుడుతున్నది, నాకెందుకు ఆశ పుడుతున్నది అని ఈయన అడుగుతాం. ఊరికి అనుకుంటే ఈయన అడుగుతావా? అడగంగా అడగం. ఆడు అడిగిన దానికి లొంగిపోతాం. ఇప్పుడు అడుగుతాం. అక్కడే నేను ఉంటే వాళ్ళు తింటున్నారు నాకు పెట్టలేదు అని వచ్చింది అనుకో, అక్కడే నేనున్నాను అందే అనుకో, ఏంటుందా? ఈ స్థానంలో ఉంటే ఎందుకు కదా, నా పెట్టుకొని తిన్నారు అనే స్థానంలో ఉన్నది ఎట్ట ఏంటుంది? ఎంతో అక్కడే నేనున్నాను. ఓహో వాళ్ళకి ఆ పదార్థం అవసరం తీర్చింది, మనకు ఇంకో పదార్థం అవసరం తీరుతుంది. ఇప్పుడు వాల్యూ కట్టే కదా, అది తినదాంట్లో క్వాలిటీ ఉంది, నేను తినదాంట్లో తక్కువ ఉంది, లేకపోతే నాకు అలాంటిదే కావాలి. ఇది మరి ఎందుకు అడుగుతున్నాడు? ఎంత చిన్నవి కూడా గుర్తుపట్టలేకుండానే కదా మనం ఈ విలువైన మానవ జన్మని వృధా చేసుకున్నాం. ఎప్పుడు తొంగి చూస్తున్నాడో దీన్ని అసలు చేస్తామంటే. కానీ స్మార్తి సూక్ష్మమైన చైతన్యము నువ్వే, నిత్యం పరుగులు తీసి ప్రేరణతో పరిగెత్తేది నువ్వే. మరి పరుగు పెట్టేవాడిని ఆ గమనం పెరిగే కొంది, ఓహో అక్కడ బుద్ధి పుట్టింది అంటే అక్కడ అవసరం తీరుతుంది, ఆ వస్తువు అక్కడ అవసరం తీరుతుంది. ఏదో ఒక వస్తువు నీ అవసరం కూడా తీరుతుంది. ఈ జగత్తంతా వస్తువులన్నీ అవసరాలు తీరుతాయి. అలా బుద్ధికి ఒక మూల పదార్థం తెలపాలి. మనం మూల పదార్థం తెలపాలి అంటే మనకి డైరెక్ట్గా అనుభవం లేదు కదా. అనుభవించినోడు చెప్పిన మూలనే కదా మనకి ఇది అర్థమవుతున్నది. డైరెక్ట్గా అనుభవం లేకుండా వాళ్ళు చూడు నా పెట్టుకొని తిన్నారు, చేశారు, ఇట్టా చేశారు, అట్టా చేశారు, వాళ్ళ మాట చూడు వేరుగా మాట్లాడారు, ఇక అసమానం మనం ఎక్కడితే ముందు దాంతోనే గడిపినట్టు చెరిపేయాల్సిన దాన్ని చెరపకుండా దాంట్లోనే ముద్రలేసినట్టు బతికాం కదా ఎన్నాళ్ళు. ఇప్పుడు అలా ఆ ముద్రని చెరపటానికి ఎవరిని ఆశ్రయించి నువ్వే చెరిపినంత బలంగల్లోడిగా దీన్ని చూపించాలి. నేను చెరపగలను అన్నంత బలంగల్లోడిగా దానికి చూపిస్తే తప్ప కుదరదు. ఎందుకంటే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు అక్కడ కన్నా మనకి కొట్టేటట్టు ఉంటే అప్పుడు ఆగటానికి దానికి ఛాన్స్ ఉంది. సెల్లలో నేను అదే చూస్తాను అనగాని వీడి వివరణ అడిగాడు, అక్క ఇదైతే నెట్టే రాదా నీకు అని. వస్తుంది, అయితే వస్తే మామూలు ఏదో కావాల్సినవి చూస్తున్నాం, అయితే ఇది చూడాలనిపించట్లేదా అంటే ఆడికి అవసరం తెలవలేదా? అన్ని క్వశ్చన్లు ఇక్కడి నుంచి వచ్చినాయి అక్క. అంటే దాని పరంగాని కాదు, ఊరికే పదం దాని పరంగా అవసరం ఆడికి ఇంకా తెలవలేదా? అవసరం తెలవకపోతే ఎలా వాడుకుంటాడు? అవసరం తీరుస్తుంది అని తెలవకపోతే ఆడు ఎట్లా వాడుకుంటాడు దాన్ని? అట్లాగా ఆడికి తెలవలేదా? అయితే తెలిస్తే కదా వాడుకుంటాడు అని అక్కడి నుంచి గుర్తుపట్టగానే ఫస్ట్ ఇక్కడికి వచ్చిందనమాట ఆ క్వశ్చన్, ఆ సమాధానం.
నీకు కూడా బుద్ధి చలనం కలుగుతున్నది అంటే ఈ వస్తువు వలన అవసరం తీరుతుందని చైతన్యం దగ్గర బుద్ధి వెళ్ళట్లేదు అని అక్కడ చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. మనం కదిలికంతా అట్టాడితే కదా, మన నుంచి మనం ఎందుకు దూరం అవుతున్నాము, గుర్తుపట్టలేకుండా అవుతున్నామంటే అట్టాడితే కదా. ఆ వస్తువు విలువ వాడుకోవటం తెలియలేదు, నాకు తెలియలేదా, దీని గురించి నాకు తెలియలేదా. నాకు తెలిసిందేంటి, వృధా చేసే తెలివి. నాకు కావాల్సిందేంటి, వృధా చేసే తెలివి, వృధా అయిపోయే తెలివి. అంటే నా దృష్టిలో అమ్మది చూడమ్మా అని నా దృష్టి ఉండి దాన్ని అడిగాను ఆ క్వశ్చన్, నువ్వెందుకు చూడలేదు అని. నా దృష్టిలో దానికి కావాలనిపించలేదు కదా. అట్లా నా దృష్టిలో ఉన్నది అవతలోడికి పనికిరాదు, ఎవరి దృష్టిలో ఉన్నది ఆడికి పనికి. అట్లా ఆడికి చెప్పబడిన సమాధానం ఇప్పుడు నాకు అవసరం తీరింది. అంటే తీరిందంటే నాకు తెలిపింది. అట్లా మనము మన చుట్టూరు ఉన్న వాళ్ళ ద్వారా విషయాన్ని విద్యార్థిగా ఉండి మనకి బ్రహ్మం తెలియబరుస్తున్నది. మనం విద్యార్థిగా ఉంటే అటు చెప్పి ఇటు తెలియబరుస్తున్నది, అటు చెప్పపోయినా చూపించైనా తెలియబరుస్తున్నది. అందుకనే మనం బ్రహ్మాన్ని నమ్మితే వృధా కాము అనేది. బ్రహ్మాన్ని నమ్మటం అంటే ఏంటి, విషయం ఏంటో తెలియదు, బ్రహ్మం ఏంటో తెలియదు మనకు. ఇప్పుడు జీవుడు ఉన్నంత వరకు విషయ సాంగత్యమే ఉంటుంది, విషయ సాంగత్యమే ఉంటుంది. కానీ ఆ విషయమే బ్రహ్మమై మనకు అందబడుతుంది అని మనకు తెలియదు. ఈ విషయమే బ్రహ్మమై అందబడుతుంది ఎప్పుడు ఎప్పుడు ఆ బుద్ధికి తట్టి ఆ స్థానాన్ని చూపించినప్పుడు, లేకపోతే చాలదు. అనుక్షణం నాకు ఇది తప్ప రెండోది అక్కర్లేదనే దృష్టి కావాలి. అప్పుడు చుట్టూరు కనిపించే ప్రతి దాంట్లో నుంచి మనకి విద్యార్థి అయి ఉన్నాం కాబట్టి బ్రహ్మం ఏం అమ్మ చూడు నాకు ఏం తెలియదమ్మ, ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇలాంటిది అనిపించింది, ఇలా లోపల నుంచి చెప్పాడు సజెషను అని అంటూ ఉంటారు ఎప్పుడు. ఏమో నాకు తెలియదు అంటే దీనికి ఎటు ఏమీ తెలియదు. కానీ తెలియని వాడు లోపల నుంచి మాట వస్తే నాది అనుకుంటున్నాడు, చేతలతో పనిచేస్తే నాది అనుకుంటున్నాడు. తెలియని వాడు, చేతగాని వాడు. చూడు అక్కడ ఆ తెలియని వాడు చేతగాని వాడుగా మన బుద్ధి మనకి కనిపిస్తే తెలిసిన చైతన్యాన్ని గుర్తుపడుతుంది. ఇది నాకు తెలుసులో చూపుతున్నది, దానికి లో నుంచి వచ్చింది నాది అనుకుంది, అందుకో తెలుసు అనుకుంటున్నది. నాకు పాకం పట్టడం తెలుసు, లేకపోతే పిండి వంట తెలుసు, లేకపోతే నాకు ఇది తెలుసు. ఆడు చేపించినందుకు తెలుసు, ఆడ ఆధారంతో ఉండి ఆ పవర్ అందించినందుకు వచ్చింది. ఆ పవర్ని మర్చిపోయాం, నేను పెట్టుకుంది. తెలుసు అన్నవాడు చేతి ఓసారి వస్తుంది ఓసారి రాదు, ఎందుకు మరి? తెలుసు అన్నప్పుడు చేయాలి కదా, మొత్తం ఒకేసారి ఒకే రకంగా చేయాలి కదా. చూడు మార్పులు. మళ్ళీ అప్పుడు ఏమన్నాము, ఒకసారి వచ్చినట్టు ఒకసారి అట్లా దేవుడి దయ్య అంటాము, అప్పుడు అంటాం, పాడైనప్పుడు అంటాం. మళ్ళీ ఎక్కడ బాగా రాదేమోనని భయం ఉంటుంది. మళ్ళీ వచ్చిందనుకో సంబరం కాదు అక్కడ. మళ్ళీ లేదా నాకు తెలుసు నేను చూస్తా అంటావు, ఓ పాకమే చూడు ఇంకో అంటే మనకు అంటే